రాకడ సమయం కొరకు మనం సిద్ధపడాలి. 31వ తేదీ సిద్ధపాటు కాదు, ఆశీర్వాదం కోసం సిద్ధపాటు కాదు, వాగ్దానము కోసం సిద్ధపాటు కాదు, యుగ యుగాల్లో మనం జీవించబోయే పరలోకం కోసం, నిత్య జీవం కోసం మనం సిద్ధపడడానికి ఈరోజు నడుము బిగించుకొని శ్రేష్టమైన తీర్మానాలు తీసుకొని ముందుకు సాగాల. ఆది కాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడను తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితి. వారి తలంపులన్నీ కూడా చెడుగా మారిపోయినాయి. ఒక విధంగా ఆ మనుషులందరూ కూడా ఇష్టానుసారమైన జీవితాలు కలిగి జీవిస్తున్నారు. దేవుని ఇష్ట ప్రకారము జీవించాలనే జ్ఞానము లేక తమ ఇష్టమైన మార్గాలను ఏర్పరచుకొని ఇష్ట ప్రకారము జీవిస్తున్నారు. వారి విషయమై దేవుని ఆత్మ సంతాపమునొందింది, దేవుని హృదయము సంతాపమునొందింది. చాలా బాధపడ్డారు. ఈ జనులను చేసినందుకు యెహోవా ఆత్మ సంతాపమునొందెను. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఎంత భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు. ఒక నీతి లేదు, ఒక యథార్థత లేదు, ఒక నిర్దిష్టమైన గురి లేదు, దేవుని కొరకైనటువంటి పౌరుషము కలిగిన జీవితం లేదు. ఇష్టానుసారమైనటువంటి మనుషుల మధ్య మనము జీవిస్తున్నాం. అయితే నోవాహు దేవుని కృప పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరినీ జలప్రవాహం తీసుకొని వచ్చి హతమార్చాలనుకున్నారు. మనుషులందరూ దేవుని దృష్టికి అవివేకులుగా, అజ్ఞానులుగా, చెడుతనమును కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు నోవాహును చూస్తున్నాడు. ఆయన యథార్థవంతులను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దిష్టమైన గురి కలిగి దేవుని పాదాల చెంత జీవితాన్ని గడుపుతూ దేవుణ్ణే ఆశ్రయించి దేవుని కోసం జీవించే వారిని ఆయన మరిచిపోయే దేవుడు కాదు. భయంకరమైన ప్రళయంలో కూడా, భయంకరమైన ఉగ్రత దినంలో కూడా ఆయన నోవాహును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో కూడా ఒక నిర్దిష్టమైన గురి కలిగి, ప్రభు కోసం జీవించాలనే ఆసక్తి కలిగి, ప్రభు వైపే చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే అపాయకరమైన రోజులు ఎదుర్కోబోతున్నాం, అంత్య దినాలను ఎదుర్కోబోతున్నాం. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో, ఎవరు పరలోక వారసులుగా ఉంటారో, ఎవరు నిత్య జీవానికి అర్హులుగా జీవిస్తారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నోవాహును చూసినప్పుడు నోవాహు కృప పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతమంది మనుషులు ఉన్నారు కదా, కృప వారికి లేదా? చాలామంది అంటారు దేవుని కృప అండి, దేవుని కృప అండి అని వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మీద దేవుని కృప ఉంటుందో తెలుసా? చెడు మార్గాల్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, ఒక నిర్దిష్టమైన గురి కలిగి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా యేసయ్యనే నేను సంతోషపరుస్తా, యేసయ్య కోసమే జీవిస్తా, యేసయ్య కోసం జీవించడానికి ఏదైనా నేను నష్టంగా భావిస్తానో నేను విడిచిపెట్టడానికి కూడా సిద్ధమే అని ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవిస్తారో వారి మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఇష్టానుసారంగా అపవిత్రంగా జీవిస్తూ, అపవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి, దుష్క్రియలు చేస్తూ, మంచినీళ్ళు తాగినట్లుగా దుష్క్రియలను సేవిస్తూ, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారి మీద కృప ఉంటుందా? కృపను పోగొట్టుకుంటారు. సౌలు కూడా దేవుని కృపను పొందుకున్నవాడే. పరిశుద్ధ గ్రంథములో అభిషేకమును పొందుకున్నాడు. దేవుడు కృప సౌలు మీద ఉంది. ఒక రాజుగా నియమించాడు. రాజు అయినటువంటి సౌలు దేవుని మాటను మీరి జీవించడం మొదలుపెట్టాడు. దేవుని మాటను మీరాడు. అప్పుడే సమూయేలు ఒక మాట అంటున్నాడు, బలులు అర్పించుట కంటెను, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటెను మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. సౌలు, ఆ మాట నేను వినకుండా ఉన్నావేంటి? దేవుని కృపను నువ్వు నిరర్ధకము చేసుకుంటున్నావు, నువ్వు పోగొట్టుకుంటున్నావు. చూడండి,
ఎప్పుడైతే దేవునికి విరోధముగా జీవించడం సౌలు మొదలుపెట్టాడో, దేవుని మాటకు తిరుగుబాటు చేయడము సౌలు మొదలుపెట్టాడో, సౌలు మీద ఉన్న కృప సౌలుని విడిచిపెట్టేసింది. దేవుడు సౌలుని విడిచిపెట్టాడు. అపవిత్రతను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దుష్ట క్రియలను ప్రేమిస్తున్నాడు కాబట్టి రాజు అయినటువంటి సౌలు ఇంకా అక్కడ దేవుని ఆత్మకు చోటు లేకుండా పోయింది. దేవుని కృపకు చోటు లేదు. దుష్టుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అపవిత్రతను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి అపవిత్ర ఆత్మ వచ్చి సౌలుని పట్టేసింది. ఈరోజు చాలామంది ఆలోచన ఎలా ఉందంటే, కృప అండి, కృపలో వెళ్ళిపోతామండి. ఎక్కడికండి వెళ్ళేది? బుద్ధిగల కన్యకలే, సిద్ధపాటు కలిగిన కన్యకలు, బుద్ధి లేనివారే. బుద్ధి లేకపోతే మిగిలిపోవడమే. ఇక నీ జీవితంలో జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నువ్వు సిద్ధపరచుకో. నీ దివిటీలు అవి వెలుగుతూ ఉండాలా, నీ ఆత్మ వెలుగుతూ ఉండాలా, ప్రకాశిస్తూ ఉండాలా నీ జీవితంలో. వెలుగు అంటేనే వెలుగు ప్రకాశిస్తుంది అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రకాశిస్తూ ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. మన క్రియల రూపంలో ప్రకాశించాలా, రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలా మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద దేవుని ప్రేమ, దేవుని వాక్యానుసారమైన జీవితం, దేవుళ్ళు నడిచే జీవితాలు ఎక్కడున్నా తెలిసిపోతుంది వెలుగు ప్రకాశిస్తున్నట్లయితే. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుని కృపను పొందుకొని ఉన్నావా? దేవుని కృప విడిచిపెట్టేసిందా నీ జీవితాన్ని? పరీక్షించుకొని పరిశీలించుకో. దేవుని కృప ఒక్కటే నీకు తోడుగా ఉన్నట్లయితే ఈ లోకంలో నీ జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సమస్తము సాధ్యమే. ఆ కృపనే విడిచిపెట్టామంటే ఈరోజు చాలామంది జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారు ఒక పరిశుద్ధ మందిరంలో ఉన్నారని మర్చిపోతున్నారు. ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని పాద సన్నిధిలో ఉన్నామని మర్చిపోతున్నారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన లేదు. చూపులు చూస్తే ఎవరిని పడితే వాళ్ళని చూడాలనే ఆశ. దానికి అక్కడ తిరుగుతారు, ఇక్కడికి భయంకరమైనటువంటి చూపులు కలిగి నువ్వు జీవిస్తూ కృపలో నిత్య జీవానికి వెళ్తాను అనుకుంటున్నావా? కృపలో పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అపవిత్రతకు పరలోకములో చోటు లేదు. పరలోకం అంటే అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధులు జీవించే స్థలం. అది అపవిత్రతతో పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు ఇష్టానుసారంగా సినిమాలు చూస్తూ ఇష్టానుసారంగా భయంకరమైనవి నువ్వు చూస్తున్నావు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే నీకు పిచ్చి, డబల్ మీనింగ్ పాటలు అంటే నీకు పిచ్చి. మనం యేసయ్యే పిచ్చి వాళ్ళగా జీవించాలి కానీ లోక పిచ్చులన్నీ నీలో ఉంటే నువ్వు నశించిపోతున్నావు, నాశనకరమైనటువంటి మార్గంలో వెళ్తున్నావు. ఎక్కడ నీ జీవితంలో యేసయ్యను సంతోషపెట్టే జీవితం ఉంది? పరీక్షించుకొని పరిశీలించుకో. ఎందుకు గుడ్డిగా జీవిస్తున్నావు? ఈరోజు నీ మనోనేత్రములు వెలిగించబడాలా. నీ మనోనేత్రములు వెలిగించబడాలి. ఏ రీతిగా నువ్వు పరలోకానికి వెళ్తావు? ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే నరకమే కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిలో కాల్చివేయబడవలసిందే. అపవిత్రతకు నీ హృదయంలో చోటిస్తున్నావా? ఎందుకు నీకు అపవిత్రమైన జీవితము, అపవిత్రమైనటువంటి మాటలకు ఎందుకు నువ్వు తావిస్తున్నావు? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. నువ్వు పరిశుద్ధుడైన దేవునికి ప్రియబిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నీ లోపట అపవిత్రత ఉండనే ఉండదు. అపవిత్రతకు నీ జీవితంలో చోటు లేదు. ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీ జీవితంలో విపరీతమైనటువంటి ధోరణి కనపరుస్తున్నావు. అదేమంటే కృపలో వెళ్ళిపోతామండి. రక్షించబడ్డ నీళ్ళల్లో మునిగాను కాబట్టి నిత్య జీవానికి వారసు. నీళ్ళల్లో మునిగితే నిత్య జీవము కాదు. బుద్ధిగల కన్యకలు దివిటీలు వెలుగుతున్నాయి కాబట్టి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నారు, నిత్య జీవానికి వారసులయ్యారు. ఈరోజు నీ జీవితంలో గుడ్డి మార్గంలో వెళ్తున్నావు.
నువ్వు ఎటు వెళ్తున్నావో నీకే ఇంకా తెలీదు. ఎటు పడితే అటు ఆలోచిస్తున్నావు, ఎటు పడితే అటు ఆలోచిస్తున్నావు, ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నావు. నీ కళ్ళను అమ్మేశావు సైతానికి, దుష్టునికి నీ కళ్ళు అమ్మేశావు, అపవిత్రతకు నీ కళ్ళు అమ్మేశావు. ఎక్కడైనా ఎవరైనా మంచిగా కనపడితే చాలు, ఆ కళ్ళతో చూస్తూ ఉండడమే. అపవిత్రమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి నీ జీవితంలో. ఉన్నారు ఇక్కడ. వాటి నుంచి విడుదల పొందుకోకపోతే నిత్య నరకపు పాలవుతారు. జాగ్రత్త. మీరందరూ కూడా పరిశుద్ధతను ప్రేమించేవారిగా ఉండాలా. మనం పరిశుద్ధ స్థలములో పరలోకంలో చేరాలంటే మనం ఈ లోకంలో పరిశుద్ధతను కలిగి జీవించాలా. పరిశుద్ధతను కలిగి జీవించాలా. పరిశుద్ధత 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 మన హృదయాలను ఆవరించాలా. అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండండి. నోటి మాటలు, కొంతమంది బూద్ మాటలు, అపవిత్రమైన మాటలు ఊరకనే వచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్త. మీరు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగితే ఉంటే నాకేమీ నష్టం లేదు, నేనేం బతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితాన్ని బట్టి మీరే లెక్క అప్పచెప్పుకోవాలి. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి నువ్వే లెక్క అప్పచెప్పుకోవాలి ప్రభు దగ్గర. దేవుని కోసం ఎలా జీవిస్తున్నావు? వేటిని దేవుని కోసం విడిచిపెట్టావు? దేవుని పాదాలు ఏ రీతిగా హత్తుకొని ఉన్నావు? నోవాహు ఒక్కడే నాశనకరమైనటువంటి బహుభయంకరమైనటువంటి తరములో దేవుని కృపను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ నోవాహు ఒక్కడినే దేవుడు దృష్టించాడు. ఈరోజు మన జీవితంలో కూడా రాకడ సమయంలో మనం ఉన్నాం. మనల్ని దేవుడు దృష్టించాలంటే చెడు మార్గం వైపుకి వెళ్ళక, చెడు తలంపులకి మన జీవితంలో చోటివ్వక, అపవిత్రతకు మన హృదయంలో చోటివ్వక, నిర్దిష్టమైన గురి కలిగి ప్రభు కోసం రోషము కలిగి జీవించే జీవితాలు కలిగి ఉండాలా. దుష్టునికి మన జీవితాల్లో చోటించినట్లయితే, మన జీవితంలో దుష్టునికి చోటిస్తే వాడు మన జీవితాలను బహుగా నాశనం చేస్తాడు. మన ఆశీర్వాదాలన్నింటినీ దుష్టుడు తినేస్తాడు. మనం పొందుకోవాల్సిన సంతోషము, ఆనందము, మన హృదయంలో ఉండాల్సిన ఆనందము మనం పొందుకోకుండా దుష్టుడు మన జీవితాలను నాశనం చేస్తాడు. కాబట్టి దుష్టునికి మన జీవితాల్లో ఎక్కడ చోటివ్వద్దు. ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషకరమైనటువంటి ఏమీ జరగలేదని వేదన పడుతున్నావు. నేను ఇంతగా ముందుకు సాగుతున్నాను కదా, నా జీవితంలో ఎప్పుడు కూడా మారానే ఉందేంటి, చేదైనటువంటి అనుభవాలే నేను గుండా వెళ్తున్నానేంటి అంటున్నావు. నిజమే, నువ్వు ఉన్నది దేవుని పరిశుద్ధ పాదాల దగ్గరే నువ్వు ఉన్నావు. కానీ నీ చూపులు ఎవరి మీద ఉన్నాయి? దుష్టుని మీద ఉన్నాయి. దేవుని పాదాల దగ్గర నువ్వు ఉంటే నీ యొక్క చూపులు, నీ యొక్క సమస్త హృదయం అంతా కూడా దేవుని మీద ఉండాలా. దేవుని సన్నిధిలో ఉన్నావు, లోకాన్ని చూస్తున్నావు. దేవుని సన్నిధిలో ఉన్నావు, అపవిత్రత వైపు చూస్తున్నావు. ఇది నీకు తగునా? ఇటువంటి ప్రవర్తన నీకు తగునా? ఎక్కడ నీవు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందుకుంటావు? ఎక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు? నిజానికి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి యేసయ్యని మనం ప్రేమిస్తూ యేసయ్యని సంతోషపెట్టే విధంగా మన జీవితాలు మలుచుకొని ఒక నిర్దిష్టమైన గురి కలిగి మనం ముందుకు సాగుతున్నట్లయితే 9 ఆత్మఫలాలు ఎల్లప్పుడూ మన హృదయంలో నుంచి మనం ఫలిస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని విషయాల్లో ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించండి. నోవాహు దేవుని ఎదుట కృప పొందుకున్నాడు. దానికి కారణము చెడు మార్గంలో లేడు. అక్కడ అందరూ దుష్టులుగా జీవిస్తున్నారంట. చూడండి, ప్రపంచమంతా అది. భూలోకంలో ఉన్న ప్రజలందరి గురించి అక్కడ రాయబడింది. ఒక దేశము కాదు, ఒక ప్రాంతము కాదు, భూనివాసులందరి విషయమై అక్కడ రాయబడి ఉంది. వారందరూ చెడు మార్గంలో ఉంటే నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకటి ప్రశ్నించుకో. నా జీవితాన్ని బట్టే నేను రక్షించబడే విధంగా మలినమైనటువంటి లోకములో మహోన్నతిని వైపు చూస్తూ నేను జీవిస్తాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా దేవుణ్ణే నేను కలిగి జీవిస్తాను. నా గొంతు మీద కత్తి పెట్టినా నా యేసయ్య కోసమే నేను జీవిస్తాను.
అనే విధంగా మనము జీవించాలా. అప్పుడే దేవుని కృప మన మీద నిలిచి ఉంటుంది. మన హృదయము ఎలా ఉందో మనం బహుగా పరిశీలించబడతాం. మన హృదయాన్ని బట్టే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది. అంతేగాని మందిరానికి వస్తున్నాం పోతున్నాం కదండి, అటెండెన్స్ అయితే ఫుల్ అటెండెన్స్ ఉంది కదండి, రాయల్ నెంబర్గా ఉన్నాను కదండి, చూడండి మీరు ఎప్పుడు కూడా నేను, కానీ వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్య ప్రకారము నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నావా? ఎంతవరకు నీ హృదయంలో దేవుని మాటకు చోటిచ్చావు? ఎంతవరకు లోకానుసారమైన మాటలకు నువ్వు చోటిచ్చావు నీ హృదయంలో? పరిశీలించుకోండి. చూడండి, నోవాహు చెడ్డవాటి మీద మనసు లేదు, దుష్క్రియలు చేయడంలా. ఎందుకంటే ప్రజలందరూ ఆ రీతిగా జీవిస్తున్నారు, వారి తలంపులన్నీ చెడ్డగానే ఉన్నాయంట. కానీ నోవాహు మాత్రం దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. సాధ్యమే, మలినమైన ప్రపంచంలో చెడు మనుషుల మధ్య, అపవిత్రమైన మనుషుల మధ్య, నీచ కార్యములు చేసే మనుషుల మధ్య మన పవిత్రతను, మన పరిశుద్ధతను కాపాడుకోవడం సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అపవిత్రతను విడిచిపెట్టి, చెడ్డ తలంపులు విడిచిపెట్టి, అపవిత్రమైన చూపులు విడిచిపెట్టి నోవాహు వలె ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించడానికి సిద్ధపడకపోతే రాకడ సమయంలో తప్పిపోతావేమో, చెయ్యి విడవబడవలసి వస్తుందేమో. బుద్ధి లేని కన్యక వలె ప్రవర్తించక ఇక మీదట బుద్ధి కలిగి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగేవారిగా సిద్ధపడండి. రెండోదిగా మనం చూసినట్లయితే నోవాహు నీతిపరుడను, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నిందారహితుడిగా ఉన్నాడు. ఎక్కడ కూడా నిందించే అవకాశము ఏ ఒక్కరికి ఇవ్వడంలా. అన్ని విషయాల్లో దేవుని మాట ప్రకారము జీవించే వ్యక్తిగా ఉన్నాడు. మొదటిది, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. చెడ్డవాటిని కోరుకోలేదు. భయము, భక్తి కలిగి ఉన్నాడు. మన హృదయములో నిజానికి యేసయ్య భయము మనలో ఉండాలి. జీవము కలిగిన దేవుని భయం మన హృదయంలో ఉంటే ఇంకా లోకంలో ఉన్న ఏ భయాలు మనల్ని ముట్టనే ముట్టవు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని యందలి కలిగి ఉండాల్సిన భయము, భక్తి మనం కలిగి ఉండాలి. భయము కలిగి ఉండాలి. అంతేగాని కొంతమంది ఉన్నారు, ఆ లోక భయాలన్నీ అది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో, నా జీవితం నాశనం అయిపోద్దేమో, నా బిడ్డల జీవితాలు నాశనం, అన్ని భయాలు, హృదయం అంతా భయం భయం భయం. ఒకటి కదిలితే భయం, ఒక గాలి వచ్చినా భయపడిపోతారు, కరెంటు పోయినా భయపడిపోతారు. అంటే వీళ్ళకి దేవుని భయం లేదు కాబట్టి ఇంకా అన్ని భయాలు వీళ్ళ హృదయంలో ఉన్నాయి. ఒకటే భయం భయం భయం. ఈరోజు నుంచి దేవుని భయంతో జీవించడం మొదలుపెట్టు. ఇంకా ఏ భయాలు నిన్ను ఆవరించవు, ఇంకా ఏ భయాలు నిన్ను ముట్టవు. ఆమె ఇంటి వారి విషయంలో చలి తగులుతుందనే భయము ఆమెకు ఉండదు. ఎవరామె? గుణవతైన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ ఇంట ఉంటుందో వారికి చలి తగులుతుందనే భయము ఆమెలో ఉండదట. నీవు నిజంగా దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితం నీలో ఉన్నట్లయితే ఇంకా ఏ భయాలు నీకు ఉండదు. నిశ్చింత కలిగిన జీవితము, నిరీక్షణ కలిగిన జీవితము నువ్వు జీవిస్తావు. రెండోదిగా మనం చూసినట్లయితే నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. ఎంత నీతిమంతుడు! నీతిపరుడు ఎవరు అనంటే ఆయన మాటలను బట్టి జీవించుటయే నీతి. అర్థమైందా? యేసయ్య మాటలను బట్టి జీవించడమే నీతి. చాలామంది జీవితాల్లో వాక్యమైతే వింటారు కానీ వాక్యానుసారంగా జీవించరు. దేవుని మాటలను బట్టి జీవించాలి. చూడండి, నోవాహు, నీవు కృప పొందుకున్నావు, ప్రళయం రాబోతుంది, నేను నిన్ను నీ ఇంటి వారిని రక్షించాలనుకుంటున్నా. ఒక్క నోవాహు కృప పొందుకుంటే ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో నీవు నశించిపోకుండా, నీవు అపవిత్రతకు, చెడ్డవాటికి నీ జీవితంలో చోటివ్వకుండా పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించడం వల్ల నిన్ను బట్టి
నీ ఇంటి వారు రక్షించబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను బట్టి, నీ ఆత్మీయతను బట్టి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితము మలచబడుతుంది, మార్చబడుతుంది. కనుక ఈరోజు లోతుగా మనము ఈ వచనాన్ని ధ్యానించుకున్నట్లయితే, ఓడ సిద్ధపరచుకో అని అన్నాడు దేవుడు. ఆ తర్వాత నోవాహుకు చెప్తున్నాడు, నీవు ఈ మెజర్మెంట్స్తో ఓడను సిద్ధపరచు. కిటికీ ఎక్కడ పెట్టాలి, తలుపులు ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా అరలు నువ్వు అమర్చుకోవాలి, అన్నీ దేవుడు ఎలా చెప్పాడో అలా నోవాహు చేశానని ఉంటుంది. దేవుడు చెప్పినట్లు నోవాహు చేసెను. ఎంత మంచి నీతిపరుడో! దేవుని మాటను మీరకుండా యథార్థంగా, నిందారహితంగా జీవిస్తున్నాడు. చెప్పింది చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. కాబట్టే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అంతేకాదు, నోవాహు వలనే ఈరోజు దేవుడు సృష్టించినటువంటి జంతువులు, పక్షులు, జలములలో ప్రాకు చేపలు, వీటన్ని రకరకాలన్నిటినీ ఆ ఓడలోనికి తెప్పించాడు. మగవి, ఆడవి, వీటన్నిటినీ తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం అంతా జంతువుల్ని చూస్తున్నాం కదా, పక్షులన్నిటి రకరకాల పక్షుల్ని చూస్తున్నాం కదా, సముద్ర చేపలు ఎన్నో రకాలను మనం చూస్తున్నాం కదా. అవన్నిటినీ మనం చూడగలుగుతున్నామంటే ఆ రోజు నోవాహు చెప్పిన మాట విన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహు చెప్పిన మాట విన్నాడు కాబట్టి తన భార్యను రక్షించుకున్నాడు, తన కోడలను రక్షించుకున్నాడు. వీటన్నిటిని ఓడలోకి చేర్చాడు. జంతువులను, పశువులను, వీటన్నిటిని ఓడలోకి చేర్చారు. ఆ తర్వాత నోవాహు ఇంటివారు కూడా ఓడలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆ తలుపును మూసింది ఎవరు తెలుసా? యెహోవాయే ఆ తలుపును మూసివేశానని ఉంటుంది. చూడండి, ఎంత భయంకరమైనటువంటి జల ప్రవాహంలో, జల వలయంలో చిక్కబడకుండా ఎంత క్షేమంగా వారిని దేవుడు భద్రపరిచాడు, ఎంతగా వారికి సంరక్షణ ఇచ్చాడు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారికి రక్షణ కల్పించాడు. రక్షణ యెహోవాదే. మన జీవితంలో మలినమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి ఈ మలినముతో కూడినటువంటి మనుషుల మధ్య మనము క్షేమంగా ఉండాలంటే, ఈ నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉండాలంటే, నమ్మకము లేని వాహనాల్లో మనం ప్రయాణిస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో కూడా భూకంపం వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. నీవు, నీ కుటుంబం, నీ వారు రక్షించబడాలంటే ఉన్న పాటున నీవు దేవుని పాదాలు ఆశ్రయించాలా, పరిశుద్ధతను ప్రేమించాలా, దేవుని మాటలను హత్తుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే దేవుడు నీకు సంరక్షణ అనుగ్రహిస్తాడు, నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు చేసే పనుల్లో నీకు దీవెన, ఆశీర్వాదం ఉంటుంది, నీ ఇంటి చుట్టూ కాపుదల ఉంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా జీవించడం మానివేయండి. దేవుని మాటను మీరు జీవించడం మానివేయండి. ఎవరు దేవునికి తిరుగుబాటు చేస్తారో తెలుసా? ఆయన మాట మీరే జీవించేవారే దేవునికి తిరుగుబాటు చేసేవారు. కనుక ఆయన మాటను ఏ రీతిగానూ మీరడానికి వీల్లేదు. మీరు వచ్చే సంవత్సరం 2025 సంవత్సరం కోసం సిద్ధపడడంలా మీరు నిత్య రాజ్యానికి సిద్ధపడుతున్నారు. ఈ మెసేజ్ ద్వారా మీరు నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడుతున్నారు ఈ క్షణంలో. కనుక మెలకువ కలిగి జీవించండి, బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి జీవించండి, ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించండి. ఆ రీతిగా సంరక్షించాడు, చెప్పిన మాట ప్రకారం జీవించాడు కాబట్టి నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాట ప్రకారం జీవిస్తూ, దేవుని మాట ప్రకారం కుటుంబాన్ని నియమించుకుంటూ, దేవుని మాట ప్రకారం పరిచర్యలో ఉంటూ, ఒక సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా, ఒక కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా
అంతేకాదు నోవాహు చుట్టూ ఉన్న జంతువులకు కూడా తన జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోయింది. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన జీవితాలు మీరు జీవించాలనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాలా, పరిశుద్ధాత్మలో అంతకంతకి మీరు ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఆ మార్గంలో నిత్య జీవముకున్నటువంటి మార్గంలో మీరు నడుస్తూ మీ చుట్టూ ఉన్న వారిని సంరక్షించేవారిగా మీరు సిద్ధపడి జీవించాలా. నోవాహు నీతిమంతుడు, దేవుని మాటల ప్రకారము జీవించేవాడు, దేవుడు ఎట్లా చెప్తే అలానే చేసేవాడు. అటు ఇటుగా ఏమీ ఉండేది కాదు. దేవుని మాట ప్రకారము జీవించడం అది ఎంతో క్షేమం. దేవుని మాట ప్రకారం జీవించడం వల్ల అది ఎంతో ఆశీర్వాదము దీవెన మనం పొందుకుంటాం. కనుక ఈరోజు మంచి తీర్మానం తీసుకోండి, దేవుని మాట ప్రకారము జీవిస్తాం. మనం చూస్తున్నాం, యోబు ప్రార్థనాపరుడు, కానీ ఆ ఊజు దేశం అంతట్లో దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? యోబు మీదనే ఉంది. ఆ దేశంలో ఒక మనుష్యుడు ఉండెను అంటే ఒక్క మనుషుని మీద దేవుని దృష్టి ఉంది. ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, కానీ దేవుని దృష్టి ఆ వ్యక్తి మీదనే ఉన్నారు. ఎందుకు దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద ఉంది? యోబు మీద ఆ దేవుని దృష్టి ఉండడానికి గల కారణం ఏమిటి? ఈరోజు నీవు అందరి దృష్టి నీ మీద ఉండుండొచ్చేమో, కానీ దేవుని దృష్టి నీ మీద లేకపోతే ఉపయోగం ఏమన్నా ఉందా? ప్రశ్నించుకో. మనుషులందరి దృష్టి నీ మీద ఉంది. ఒక దగ్గర కంపెనీలో పనిచేస్తే అందరూ నన్ను ది బెస్ట్ అంటారు, దేవుని దృష్టి నీ మీద ఉందా? ఒక ఆఫీస్లో పని చేస్తే అందరూ నన్ను మంచిగా అనుకుంటారండి, నేనంటే చాలా ఇష్టం. లేదు, దేవుని దృష్టి నీ మీద ఉందా? ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందంటే యెషయా 66వ అధ్యాయము 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండ్రెను వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడు? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని మాటలు విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో పరీక్షించుకొని పరిశీలించుకోండి. దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారా? దేవునికి అంగీకారంగా మలుచుకుంటున్నారా? మన జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎవరి దృష్టి విషయంలో నేను అతిశయపడే వ్యక్తిని కానే కాదు. ఎప్పుడు కూడా నా జీవితంలో నా హృదయ విషయంలో నేను దేవుని వైపే చూస్తూ ఉంటాను. ప్రభువా, నేను చేస్తున్న పనిలో నువ్వు నన్ను బట్టి నువ్వు సంతోషపడుతున్నావా లేదా? యేసయ్యా, ఎక్కడైనా నా మార్గంలో నేను బాధ పెడుతున్నానా? నన్ను క్షమించు. ప్రతిసారి నా దృష్టి అంతా యేసయ్య వైపే ఉంటుంది. యేసయ్య నన్ను చూస్తే ఏమనుకుంటున్నారు? యేసయ్యకి నేను నచ్చుతున్నానా లేదా? యేసయ్య నన్ను బట్టి సంతోషపడుతున్నారా లేదా? నేను ప్రార్థనలో ఒకటే అండి, మనస్ఫూర్తిగా దేవుని దగ్గర అడుగుతా, యేసయ్యా, నిన్ను సంతోషపెట్టే నీ ప్రియ కుమార్తెగా నేను జీవించాలా? అదొక్కటే నా కోరిక, అదొక్కటి నాకు తీర్చు నాయన అంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతమందిని సంతోషపరిచి దేవుణ్ణి సంతోషపరచకపోతే ఏం లాభం? మన బ్రతుకుల్లో ఎలా మనం పరలోకం చేరుతాం, నిత్య జీవానికి చేరుతాం? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. వాక్యానుసారంగా ఆయన మాట విని వణుకుతూ కుటుంబాలు కట్టుకోండి. ఆయన మాట విని వణుకుతూ మీ బిడ్డల్ని పెంచండి. ఆయన మాట ప్రకారము మీరు మీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మారండి. ఆయన మాట ప్రకారమే ముందుకు సాగాల. కనుక మీ మనస్తత్వాలు మారాలి, మీ ప్రవర్తన మారాలి. మనము 31st నైట్ వాగ్దానం కోసం సిద్ధపడడం లేదు, మనము వాగ్దాన భూమి కోసం సిద్ధపడుతున్న వారము. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం కోసం సిద్ధపడుతున్న వారం కనుక చెడుతనాన్ని అసహించుకుంటూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ముందుకు సాగడానికి మంచి తీర్మానం తీసుకుంటామా? దేవునికి మహిమ కలుగును గాక.